సరే అండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది కందుకూరు ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఒక దోషిలాగా మాట్లాడుతున్నారు. మాకే ఇలా అన్యాయం జరుగుతుంటే మేము ఎవరో చెప్పుకోవాలి. ఫోటో షూట్ కోసం తిరిగారు దివిసేం అని చెప్పి మరి వైసీపీ చెప్తుంది. నిజంగా ఆయన పాపులారిటీ లేనోడు కదా పవన్ కళ్యాణ్కి ఎక్కడికి వెళ్ళినా నలుగురు రారండి. రోజా నూనెను లేకపోతే గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు టీడీపీ వర్సెస్ జనసేన దాని మీద ఎలా స్పందిస్తారు? మళ్ళీ మా అవసరం వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 15 ఏళ్ళు ఇబ్బంది వచ్చినా ఓర్చుకోవాలి మనం. ఏనండి మా పవన్ కళ్యాణ్ని డిమోట్ చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు కార్యకర్తలు. మాకున్న ఒక్కగానొక్క దిక్కు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బతికుండాలి. సరే అండి, చిరంజీవి గారు ఏదైతే సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నా పైనటువంటి కొంతమందిని ఫోటోలు డీప్ ఫోటోలు చేసి మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పెట్టి అసభ్యంగా పెడతారని చెప్పి ఫిర్యాదు చేశారు. దాని మీద కోర్టు కూడా యాక్షన్ తీసుకోమంది. అయినా కూడా దయా చౌదరి అనే వ్యక్తి ఇప్పటికి కూడా ఈరోజు స్టిల్ కూడా చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నటువంటి పదాలతో ఫోటోలతో మార్కింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది కూటమిలో విభేదం రావాలండి. కూటమిని చేర్చకపోతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మెగా ఫ్యామిలీ వెనకాల ఉంది. ఎందుకంటే ఏమంటే ఒక్క మాట చెప్తానేనండి, ఆ మెగా ఫ్యామిలీని అంటే ఏమీ పీకలేరు, ఏమీ కాదు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకుమార్ బడిపాటి. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. ఈ ఏదైతే ఉందో కందుకూరులో జరిగినటువంటి సంఘటన కులాల మధ్య పార్టీల మధ్య వివాదంగా మారి పెద్ద హాట్ టాపిక్ అయితే మారింది. ఇదే విషయాన్ని స్పందించేందుకు కాపు నాయకులు ముళ్ళపూడి నాగేశ్వర సార్ మనతో పడుతున్నారు. సార్ నమస్తే. నాగేశ్వర గారు నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ అండి, బాగున్నాండి. సరే అండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది కందుకూరు ఘటనకు సంబంధించి. ఇద్దరు స్నేహితుల మధ్య ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పి చెప్తున్నారు. కానీ వివాదం చూస్తేనేమో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు, ఇద్దరైతే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటన సంబంధించి ఎలా స్పందిస్తారండి? అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఒక దోషిలాగా మాట్లాడుతున్నారు. నీకోసం మేము పార్టీకి ఓట్లు వేసాము, నీకోసం మేము ఇది చేసాము, నువ్వు స్పందించవేంటి, రావట్లేదు ఏంటి, కనీసం ట్వీట్ కూడా చేయట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఉన్నారంటే వారి సామాజిక వర్గానికి చెందిన ఎవరికైనా జరిగితే వారి కుటుంబం అంతా అక్కడికి వెళ్ళి పరామర్శించారు, ఇచ్చేసారు, మీరేం చేశారని చెప్పి మాట్లాడతారు. టోటల్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు మీరు? ఒకటండి, అక్కడ లక్ష్మీనాయుడు గారికి జరిగింది మాత్రం అన్యాయం అండి. ఫ్యామిలీలో మనిషిని కోల్పోతే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా దారుణం. అవన్నీ మేము చూసి అనుభవించిన వాళ్ళు. లక్ష్మీనాయుడు పోవడం ఏమిటో కానీ కాపులు అందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి రావడానికి మాత్రం కాపులందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే విషయం ప్రతి ఒక్క సంబంధం మన 70 సంవత్సరాలుగా వెనకబడిపోయి రిజర్వేషన్లకు దూరంగా ఉన్న విషయాల్లో కూడా ఇదే టైప్ ఆఫ్ స్పిరిట్తో మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనకు 5% ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అమలు చేయించడంలో ఇదే టైప్ ఆఫ్ స్పీడ్ని చూపిస్తూ మన యువత కోసం దేనికైనా సిద్ధపడటానికి కూడా సిద్ధంగా మనం అందరం ఉండాలండి. లేటుగా స్పందించారు, మనకు తెలియటానికి కూడా 5-6 రోజులు అయిపోయింది. అయిన తర్వాత మన పెద్దలు వెళ్ళారు, రాము గారు కానీ పెద్దలు కానీ, అలాగే జేఏసీ చందు గారు కానీ, అట్లాగే మన మిగతా ఆమంచి మా బ్రదరు సోము గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు స్పందించి అక్కడికి వెళ్ళటం, అలాగే డబ్బులు కూడా డొనేషన్స్ పోగు చేసి తీసుకెళ్ళి ఇవ్వటం అనేది కానీ, హాస్పిటల్కి వెళ్ళి అందరూ కలిసి మేము 26% ఉన్న కాపులు మేమందరం ఐక్యంగానే ఉన్నాం. కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటిని మీ కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మాకే ఇలా అన్యాయం జరుగుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తీసుకున్న మాటలు కొన్ని రాకుండా మాటలు కూడా వచ్చినాయండి. ఆయన్ని కూడా ఒక ముద్దాయిగా చెయ్యాలి అని కొంతమంది ఇంకోళ్ళు. ఇప్పుడు ఆయనేమి మనకి బ్రాండ్ అంబాసిడర్ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వాళ్ళే కానీ. అవునండి, అక్కడ ఆయనేమి పవన్ కళ్యాణ్ గారు మీరు మిగతా కులాలకు అండగా ఉండండి, మీకు నేను అండగా ఉంటానని ఆయన ఏం చెప్పాల. మనకు మనం ఓన్ చేసేసుకున్నాం. వంగవీటి మోహన్ రంగా గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నిజంగానే రంగా గారికి కులం లేదు,
రంగా గారు కూడా కాపునారాయణ కూడా జైల్లో ఉండి ఆ రోజు పెట్టొద్దనే చెప్పారు, కానీ అనుకోకుండా బయట ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు పెట్టేసుకున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒకటి జరుగుతుందిలే, సక్సెస్ అయితే అదే చాలు అనుకున్నారు. 100% సక్సెస్ అయింది. ఆ సక్సెస్సే ఈరోజు పొంగవీటి మోహన్ రంగా గారు ప్రాణం పోవటానికి కూడా కారణమైందండి. అట్లాగే మొన్న మా కాపులందరూ కూడా ఐక్యంగా వచ్చి వాళ్ళు మాట్లాడబట్టే ప్రభుత్వం స్పందించి ఆ విధంగా వెళ్ళింది. ఇక ప్రభుత్వం వాళ్ళ చంద్రయ్య దగ్గరికి వెళ్ళారా, రవి చౌదరి దగ్గరికి వెళ్ళారా, రవి ఆయన ఎవరు, ఇంకా ఆయన ఏ చౌదరి ఉన్నారండి, సీతారామయ్య కాదండి, ఇంకో వీరయ్య చౌదరి వెళ్ళారా అనేది ఇక అవన్నీ కూడా అప్రస్తుతం అండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. వేరే చౌదరి కుటుంబాన్ని స్పందించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారు? మిమ్మల్ని నమ్మి మేము ఓటేసాం కదా. అక్కడికి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ వైసీపీలో వచ్చినటువంటి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ నాయకులు, వైసీపీ కాపులు మాట్లాడతారు. అయితే ఏంటంటే జనసేన కాపులు, టీడీపీ కాపులు, బీజేపీ కాపులు కూడా ఉన్నారు కదా. కాపులు 26% అంతా కాపులమే, కానీ మేము జనసేన కాపులు, బీజేపీ కాపులు, వైఎస్ఆర్ కాపులు, బీఎస్పీ కాపులు ఆల్రెడీ బీజేపీ కాపులుగా కూడా డివైడ్ అయిపోయి ఈ మధ్య కొత్తగా ఓ పార్టీ వచ్చింది తెలంగాణ నుంచి, బీఆర్ఎస్ కాపులని. ఇడిపోయి ఉన్నాం ఎవరికాలం, పాత కాంగ్రెస్ కాపులు అసలు అందరూ కూడా. ఇలా ఎవరికాళ్ళు డివైడ్ అయిపోయి, డివైడ్ అయిపోయినా కానీ ఇవాళ అక్కడ లక్ష్మీనాయుడు జరిగిన అన్యాయంలో అందరం కలిసాం. ఎవరి కాళ్ళు పేరు కీర్తుల కోసం ఎవరో వాళ్ళ మీద మనం బురజల్లడం అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో చేనేతకి బ్రాండ్ అంబాసిడరు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారే, కానీ కాపులకు కాదు. మీరు అండగా నిలవండి, మీకు ఏదైనా అవసరం అయితే నేను చూస్తాను, నేను అండగా ఉంటాను. ఆయన ఏమైనా అన్నాడా? మనం అభిమానించుకుంటామే. మనం పిల్లోడు బైక్ కొంటే ఎదరు రంగా గారి ఫోటో, వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో, లేకపోతే రంగా గారిది పవన్ కళ్యాణ్ ఫోటో, అది మా కమ్యూనిటీ ఎంబలం లాగా తయారైంది. అంతేగాని ప్రతి కేసులో కూడా ముద్దాయిగా పెట్టాలంటే ఇప్పుడు రేపు మళ్ళీ మనవాళ్ళు ఏమన్నా చంపుతారు, అప్పుడు పవన్ కళ్యాణ్ ముద్దాయా లేకపోతే చంద్రబాబు ముద్దాయా? అలా అర్థం లేని మాటలు మాట్లాడి వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ని మాట్లాడితే ఎవరు రూపాయి అన్న తింటున్నాడా పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రంలో కాపు కుటుంబాన్ని ఈ రకంగా బలి చేస్తే ఎందుకు స్పందించడం అనేది మాజీ ఎమ్మెల్యే చెప్తారు కదా, రాజా జక్కంపూడి రాజా. అవునండి, వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు. ప్రస్తుతం పొలిటికల్ లేజీ ఫెలోస్ వాళ్ళంతా. వాళ్ళు ఏదో ఒకటి ఆయన మీద వాగాల్సిందే. ఇవాళ ఆయన నిజంగా తప్పుడోడు అయితే ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళడు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇవాళ రైతులకి సొంత డబ్బులు నిధులు ఇవ్వడు, పంచాయతీలకి సొంత డబ్బులు నిధులు ఇవ్వడు, వృద్ధాన రోగులను చూడడు. మరి అట్లాగే స్మగ్లింగ్ విషయంలో కూడా నోరు మూసుకు కూర్చుంటే 1000 కోట్లు వస్తాయి, అందులో 10 కోట్లు లక్ష్మీ నాయుడికి పంపిస్తే సరిపోయేది. ఆయన కూడా ఇడ్లీ పారేసి పచ్చడి తిన్నట్టుగా కరెక్ట్గా ప్రభుత్వం అనేది స్పందించిన ఎడల ఆయన మాట్లాడుకోకుండా ఉండటానికి కూడా ఒక అర్థం ఉందండి. గతంలో ప్రజారాజ్యం పార్టీ 124, 114, 115 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినప్పుడు కూడా ఆఖరికి అనాథ మహిళ మునిమ్మకి ఇచ్చినప్పటికీ కూడా రెడ్లు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో 22,000, 23,000 ఓట్లు సాధించింది. ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ అది కాపుల పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి, ఆ మాట్లాడిన వాళ్ళలో ఈ కూటమిలో ఉన్న పెద్ద పార్టీ కూడా ఉందండి. అందరూ కలిసి అల్లరి చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే వరకు నిద్రపోలే. విలీనం చేసిన తర్వాత చిరంజీవి ఇలా చేశాడు చూసావా అని చెప్పి వీళ్ళే మళ్ళీ ఎంత ఇదిగా మాట్లాడారు, పార్టీని అమ్మేశారని. పార్టీ నిన్ను కోట్లుగా, వాళ్ళకి అవసరం అండి, వాళ్ళు వ్యాపారస్తుల. రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కని ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని, అంటే హృదయానికి ఎంతో రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది చిరంజీవి మెగా ఫ్యామిలీ అండి. రాష్ట్ర ప్రజలందరినీ దోచుకున్న ఫ్యామిలీలు ఏమైనా ఉన్నాయంటే మీకు అందరికీ మీడియా వాళ్ళకి బాగా తెలుసు. నా నోటి ఎందుకులేండి, ఎందుకులేండి, కొన్ని సంవత్సరాల క్రితం ఉండటానికి కూడా భూములు లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, తినడానికి లేకోకుండా బంజారా హిల్స్లో బిల్డింగ్లు కూడా అమ్ముకుంటానికి సిద్ధపడినటువంటి వాళ్ళు అమ్మ ఏ విధంగా మీకు వచ్చేసినాయి? పేద ప్రజలకు అనేక సార్లు మీకు చెప్పారు, మీరు ఇచ్చిన నవరత్నాలు వద్దు, ఆయన ఇచ్చే సూపర్ 6లు వద్దు, అసలు మీరు ఏ విధంగా సంపాదించారో ఆ చిటుకులన్నీ ప్రజలకు చెప్పండి. రైతులకి రుణం అంటారు, లేదా ఇంకోళ్ళకి అంటారు, విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగం లేకపోతే స్టైఫండ్ అంటారు, ఇప్పుడు నిరుద్యోగ ఇవన్నీ ఎందుకంటే అసలు మీరు ఎలా సంపాదించారో చెప్పండి.
రాజకీయాలు కూడా బిజినెస్ అయిపోయింది సార్. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలకు కూడా ఇష్టం అయిపోయింది. ఒక గజిటెడ్ ఆఫీసర్కి కూడా ఆయన ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 రోజులు 8,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవాళ ఎవరి కాళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఓట్ ఫర్ సేల్. గుమ్మడి నరసయ్య గారినో, పుచ్చలపల్లి సుందరయ్య గారినో, లేదు మా నాజర్వారి గారు లాంటి వాళ్ళను, మరి ఇక్కడ పాటూరు రామయ్య గారు లాంటి వాళ్ళను, మండల వెంకటకృష్ణారావు లాంటి వాళ్ళను, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను ఇక మనం చూడలేమండి. అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది రాజకీయాలు. సార్ మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అదే కుటుంబానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తుంటారు? పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి చెయ్యాలి, ఇళ్లలో మార్పు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి చెయ్యాలి అని కూటమిలో కూడా అవమానాలు పడుతూ ఓ పక్కన ఈ మా కాపులు అందరూ కూడా మాట్లాడుతున్నా కానీ సహిస్తూ ఓన్లీ పేద ప్రజలకు అండగా ఉండాల్సిందే, నా ఓపిక నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి అతను నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడన్నా ఒక చిన్న ఫ్రాడ్ జరిగిందేమో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మేధావులు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నందిని పందిని నందిని చేయగలరు. ఇన్ కేసు రాముల వారు వచ్చి జగన్ మీదో సాక్షాత్తు ఆనాడు ప్రత్యక్ష దైవం అనే శ్రీరామచంద్రుడు వచ్చి చంద్రబాబును జగన్మోహన్ రెడ్డినో విమర్శిస్తే రాముల వారు కూడా తిరిగిపోతూ తునిలో ఆయనకి చిన్న ఇల్లు ఉందని చెప్పేటటువంటి మీడియాలు. మరి అదే మేధావి చంద్రబాబు గారితో స్నేహం చేస్తున్నారు కదా, ఇప్పుడు జర్నీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పేద ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది ఇందుకోసమా తీసుకున్నాడు ఈయన చూడు ఎన్ని మాటలు పడుతూ కూడా. నిన్న చూడండి వెళ్ళి దిగుతాలుగా అవనిగడ్డలో ఆయన వారాహి ఉప్పెన యాత్ర బిగినైంది ఎక్కడో, అక్కడికి వెళ్ళి ఆ గోతులో బురదలో పొలంలో మీరు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కింద మ్యాట్లు వేసి మ్యాట్ల మీద నుంచి దూరం నుంచి ఇలా వంగి చూస్తాం, ఈయనేమో ఇక్కడ దాకా ప్యాంటు పైకి మడత పెట్టేసి బురదలో. నిజంగా వర్షంలో మ్యాట్లేసే అవకాశం ఉంటుందా? నిజంగా మ్యాట్లేసే అవకాశం ఉంటుందా బురదలో? మీరు చూశారు కదండి, మీ మీడియా చూపించిందని నేను చెప్పేది. పొలాలకి మునిగిపోయినప్పుడు నరికేయడం వాస్తవం. పొలాల్లో ముంపు ఉన్నప్పుడు మ్యాట్ వేసి నడిపించే అంత పరిస్థితి నడిపించారండి. మ్యాట్లు కూడా చూశారు కదండి మీరు, మ్యాట్లు కూడా చూశారు కదా. బిట్వీన్ డిఫరెన్స్ యూ సీ దేర్ ఫస్ట్. నిన్న ఏ విధంగా రైతుల కోసం మాగాణి మన పొలంలో దిగి ఏ విధంగా ఆయన ఆ కంకుల్ని అన్నీ పట్టుకుని పొట్ట మీద ఉన్నచ్చిన మరి అదనకు వచ్చినటువంటి పొలాలు పోతుంటే ఆ ఎల్లి కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఇలా అంటుకుని బురద అంటుద్దేమనే దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోషూట్ కోసం తిరిగారు దివిసేమని చెప్పి మరి వైసీపీ చెప్తుంది. నిజమేనండి, ఫోటోషూట్ కోసం. నిజంగా ఆయన పాపులారిటీ లేనోడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఎక్కడికి వెళ్ళినా నలుగురు రారండి. రోజాను లేకపోతే గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు ఎవరూ రారండి పవన్ కళ్యాణ్ వెళ్తే. పవన్ కళ్యాణ్ ఏముందండి పాపం, అతను ఎవరికీ తెలియదు, అతని ముఖం తెలియదు, అతను హీరో కాదు, మంచి చేసేవాడు కాదు. ఏంటి సార్ మీరు కూడా అలాంటి మాటలు మాట్లాడతారు? ఫోటోషూట్ కోసం వెళ్ళాడా? ఏమండి 130-150 కిలోమీటర్ల స్పీడ్తో తుఫాను గాలులు వస్తుంటే ఆ గాలుల్లో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని సెక్యూరిటీని కూడా ఎమ్మడి పెట్టుకుని సముద్రానికి ఎదురెళ్ళి ఎలాంటి ప్రాణ నష్టం జరగకోకుండా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ మనలో పొందితే మీడియాను ఆయన పేరు ఫోటో ఫ్రంట్ పేజీలో వేయరు. ఈ ఆయన ప్రభుత్వంలో ఆయన పేపర్లో కూడా మీరు కూడా సాక్షి మినహాయించి అంతా కూడా టీడీపీ సపోర్టే కదా. ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ సపోర్ట్ అయినప్పటికి కూడా ఎక్కడండి ఆ ఫోటోలు ఎక్కడేసారు చూపించండి. అదే మీరు మోకాళ్ళ నీళ్ళలో విజయవాడ సిటీలో దిగితే మొత్తం ఫోటోలు ఉంటాయి. ఏంటి సార్ అది? ప్రజలు గమనిస్తున్నారండి, ఈ డిఫరెన్స్ ఉండకూడదు. మీరు ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉంటే ఆయన వెళ్ళి స్పందించి ఏ విధంగా ఆ విధంగా ఎవరి కాలం అధికారులు ప్రతి జిల్లాలో కోస్టల్ కారిడార్ మొత్తం 950 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉందండి. ఎన్ని మెయిన్ సిటీలు ఉన్నాయి తుని కానించి చూసుకోండి మీరు. లేదు అటు చూడండి, నెల్లూరు కానించి అవకాడ సూళ్ళూరుపేట కానించి ఇటు ఇచ్చాపురం వరకు, వైజాగ్, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం కానించి ఎక్కడన్నా చిన్న ప్రమాదం అనేది జరగడం అనేది ఉందా? నిన్న కాకపోతే మొన్న చూడండి మీరు ఉప్పాడలో జరిగినటువంటి దీనికి ఏ విధంగా ఎంతెంత రాళ్ళు తీసుకొచ్చి ఏపిచ్చి రోడ్డు కూడా క్లోజ్ అవ్వకోకుండా దానికి శాశ్వత పరిష్కారం అని ఇంత కష్టపడేవాడు ఫోటో ఉండదు, ఏం ఉండదు. చాలా ఇప్పుడు జన సైనికులు కూడా అధికార పార్టీలో ఉన్నామా, మనం ఏదన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అని చెప్పి ఫోటోలో హీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు ఇంత మధ్యలో ఇది జరుగుతుందంటారు?
అది ఎవరు గొయ్యాలు తవ్వుకుంటారండి. పవన్ కళ్యాణ్కి పోయేది ఏం లేదు, పవన్ కళ్యాణ్ వ్యాపారాలు ఏమీ ఆగవు, ఆయన సినిమాలు ఏమీ ఆగవు. ఏనండి పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన పేరు వచ్చేసింది. ఎక్కడ గిన్నిస్ బుక్లు, ఎక్కడ ఇది, ఎక్కడ సొంత నిధులు ఖర్చు పెడతాం? చెప్పిన పనులు ఆ రోజు సముద్రంలోకి వెళ్ళి స్మగ్లింగ్నే ఆపాడా, లేకపోతే తిరుపతి వెళ్ళి ఎర్రచందనం తీసుకొస్తున్నాడా, లేకపోతే ఇంకోసాటికి వెళ్ళి ఇంకో పనులా, ఏదో అడవిలోకి వెళ్ళి కోయోళ్ళ మనలే పొందుతున్నాడా? ప్రతి ఒక్క దాంట్లో ఏకై వచ్చాడు మేకైపోతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎలా తొక్కాలా, ఎలా నిర్మూలించాలా అని బయట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలుసు. పవన్ ఉండబట్టే నేను ఓడిపోయాను, చంద్రబాబును ఆల్రెడీ డిమోట్ చేసి కింద కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టా. అలాంటిది అతని దగ్గరికి వెళ్ళి అండగా నిలిచి అతన్ని తీసుకొచ్చి ఇవాళ అతన్ని ముఖ్యమంత్రిని చేయడంలో ముఖ్య పాత్ర ఈయనని చెప్పి రాష్ట్ర ప్రజలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రజలకి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇది. దీనికి మళ్ళా పద్దాగా మాబోటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి చెప్పి చేయాల్సిన అవసరం లేదు. కూటమిలో కీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వేలో ఎందుకు చంద్రబాబు గారితో పాటు వెళ్ళలేదనేది కొంతమంది వాదన. ఆయన ఒక పక్కకి వెళ్తుంటే ఈయన ఒక పక్కకి వెళ్ళి A to Z అన్ని సార్లు కవర్ చేయగలరా? వరదల్లో మునిగిపోయినటువంటి ప్రజల్ని ఓదార్చడానికి రకరకాలుగా ఎవరు లాంగ్వేజెస్లో ఎవరు వేల్లో వాళ్ళు వెళ్ళి చక్కగా చూసుకుని రాగలుగుతున్నారు. అంతేగాని ఇద్దరు కలిసి వెళ్ళాలి, కలిసి రావాలి, కలిసి వెళ్ళాలి అనేది ఏమైనా ఉందండి? వాళ్ళు లేరు. మొన్న లోకేష్ గారు కానీ ఈయన కానీ చంద్రబాబు గారు కానీ బాధ్యతలు అప్పచెప్పారు కొత్త ఈయనకి, అయినా కానీ ఎంత సమర్థవంతంగా చేయగలిగాడు? 24 గంటలు నిద్రపోకోకుండా 3 రోజుల నుంచి 27వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా కనీసం నిద్ర ఉందా, తిండి ఉందా, ఆహారం ఉందండి? మనం చూస్తున్నాం కదండి ఆయన తిరిగిన తిరుగుడు పేద ప్రజల కోసం. అలా ఏ నాయకుడు అన్న కష్టపడ్డాడు ఉన్నాడండి? అదే మీరు ఉదు తుఫానికి వెళ్ళి బస్సులో పడుకుంటే అబ్బో తినడానికి లేదు, ఉండటానికి లేదు, బస్సులో పడుకున్న చంద్రబాబు గారు అని మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు రాయాలి? మీరందరూ ముఖ్యంగా ఇవాళ అధికారంలోకి రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొంచెం మీడియా మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం. ప్రజలకు అనుమానాలు మీరు రేకెత్తిచ్చే పరిస్థితి కొలగజేస్తున్నారు. అలాంటివి కొంచెం తీసి పక్కన పెట్టండి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి నిలబడిందంటానికి 100% అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమిలోనే జన సైనికులు, జనసేన మీద కొన్ని దాడులు జరుగుతుంది. టీడీపీ వర్సెస్ జనసేన. దాని మీద ఎలా స్పందిస్తారు? స్పందనే ఉందండి. దాడులు అనేది సహజం. కోపతాపాలతో వాళ్ళు దీర్ఘంగా కలిసి ఉండాలి, 15 సంవత్సరాలు ఈ దాడులు జరిగితే ఇడిపోతాం అనేది ఆలోచన లేకోకుండా కోపంలో ఏదో జరిగే విషయాలు తప్పనిడిసి యూత్కి ఆలోచన, సరైన ఆలోచన లేకుండా ఇది కావాలని జనసేన పార్టీని డిమోట్ చేస్తానికి కాదు. ఒకవేళ అదే కనుక ఇవాళ 4 ఏళ్ళు అధికారం ఉంది, జనసేన తగ్గిద్దాం, మనం పెరుగుదాం అనుకుంటే ఏంటి మీరు పెరిగేది? పవన్ కనేవాడు ఉండబట్టే, పవన్ జన సైనికులు ఉండబట్టే, వాళ్ళు రిగ్గింగ్ చేసుకుని అంటే ఎర్రకండవ వేసుకుని కర్ర పట్టుకుని వెళ్ళబట్టే మనం గెలవగలిగింది. మళ్ళీ మా అవసరం వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు గారు మళ్ళీ పుట్టి చంద్రబాబు గారు కోటేయమన్నా ఈసారి మేము ఆలోచిస్తాం కదండి. 15 ఏళ్ళు ఇబ్బంది వచ్చినా ఓర్చుకోవాలి మనం. ఏనండి మా పవన్ కళ్యాణ్ని డిమోట్ చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, కార్యకర్తలను ఎలా చేస్తున్నారు, ఇవాళ రేణిగుంట విషయంలో ఎలా చేశారో మాకు తెలుసు. అనేక విషయాలు ఇవన్నీ కూడా మీడియాలో మేము మాట్లాడకూడదు, వాళ్ళే మాట్లాడుకోకుండా ఉన్నారు. మేము నిజంగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని సపోర్ట్ చేసి ఇబ్బంది పడేది మీరే కదా. సపోర్ట్ చేసేవాళ్ళం అయితే వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ తీసుకునే డెసిషన్స్కి మేము కట్టుబడి ఉండాలి. మాకున్న ఒక్కగానొక్క దిక్కు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ బాగుండాలి, పవన్ కళ్యాణ్ బతికుండాలి, అతనికి సెక్యూరిటీగా ఉండాలని కోరుకోవాలే కానీ పవన్ కళ్యాణ్ విమర్శించి పవన్ కళ్యాణ్ని ఫస్ట్ ముద్దాయిగా పెట్టాలి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్కి ఎంతవరకు తెలుస్తుందండి? అయినప్పుడు కూడా అతను వచ్చి అతను చక్కని సినీ జీవితం, రాజభోగం, కోరిన తిండి, కోరిన రకాలుగా రకరకాల డ్రెస్సులు, రకరకాల దీంతో చక్కగా బతికేవాడు వచ్చి అన్నీ వదిలేసి ఆ పొలాల్లో దిగి ఇక్కడ దాకా పైకి పిచ్చోడ్లాగా ఏమంటే డిప్యూటీ సీఎం అంటే ప్రజల కోసం వెళ్ళాలి కదా. ఏంటంటే ఏ డిప్యూటీ సీఎం చేస్తున్నాడు? డైరెక్ట్ సీఎంలో వెళ్ళి దిగట్లా చేయట్లా. ఎందుకు వచ్చిందండి? ఎవరన్నా 4 మీద పడితే ఆ బురదలో కప్పడిపోతాడండి. ఏమన్నా ఆపగలుగుతున్నారా అభిమానుల్ని? అరే అంత పంటలు కోల్పోయినటువంటి రైతులు కూడా పంట పోతే పోయి ముందు నా పవన్ కళ్యాణ్ వచ్చాడు నా పొలంలోకి అని చెప్పి ఆనందపడుతున్నాడండి. ఆనందపడుతున్నాడు. ఆడి పంట పోయినా కానీ, సంవత్సరం కారుగాలం పండించిన పంట పోయినా కానీ పవన్ కళ్యాణ్ నా భుజం మీద చేసాడు, నా చేతిలో పట్టుకున్న కంకెలను చూశాడు. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఇంతకన్నా అభిమానం ఏ నాయకుడు సంపాదించగలడు?
అది కాపాడుకుంటాడు పవన్ కళ్యాణ్. కాపులందరినీ కూడా అండగా నిలుస్తాడు. మా రిజర్వేషన్లు కూడా మాకు తెప్పిస్తాడు. అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారు మాకు తోడుగా ఉంటాడు. మాకు పవన్ కళ్యాణ్ తప్పనిసి ఎవరు లేరండి. మేము ఎవరికి వేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, ఆయన కలిసి ఉండమన్నాడని ఆయనకి వేసాం. ఆయన వద్దు అన్నప్పుడు మేము వేయటం అనేది ఉండదు కదా. కాపులు కూడా చాలా ఆలోచన పెరిగింది, విద్యా విధానం పెరిగింది, ఐక్యత పెరిగింది. ఇవాళ చూడండి, వనభోజనాలు అంటే ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని రకాలుగా వెళ్తున్నారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఎంతమంది వెళ్తున్నాం. ప్రజా సమస్యల మీద కూడా రేపు స్పందించి మా సమస్యలు, మా రిజర్వేషన్లు లాంగ్ టైం 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి బెండింగులు మీరు పూర్తి చెయ్యని ఎడల, కాపు రిజర్వేషన్లు కానీ కాపు కార్పొరేషన్లకు కానీ నిధులు ఇవ్వని ఎడల వనభోజనాలకు వెళ్ళినట్టే. ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి రాగలం, దేనికైనా సిద్ధపడగలం అనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు భీమవరం విషయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ జయసూర్య మీద యాక్షన్ విచారణ చేపట్టాలా, అతని మీద అక్కడ ప్యాకెట్లకు సంబంధించినటువంటి నాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పన్నారు. దానికి స్పందించి డిప్యూటీ స్పీకర్ గారు ప్యాకెట్ అనేది మా ఏరియాలో కామన్గా జరిగేదే, అతను చాలా గుడ్ ఆఫీసర్ అని చెప్పి ఆయన కితాబిస్తారు. ఏం సార్? నేను ఇది ఆల్రెడీ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఏంటంటే, నాకు కావాల్సిన రాజకీయాలకు స్పెషల్గా చెప్పాలి. గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం అండి. మీరు మొన్న ఎమ్మెల్యేగా గెలిచే వరకు కూడా, మీకు టికెట్ వచ్చే వరకు కూడా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు ఎక్కడున్నారండి? ఒక మాట ఆలోచించండి. ఎక్కడున్నారు? వితౌట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్, వితౌట్ చంద్రబాబు సపోర్టు మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారా? పెట్టగలిగారా? నీ నియోజకవర్గంలో పెట్టగలిగావా? ఆఖరి వరకు టికెట్ ఉందా? ఆఖరిలో కూడా ఎవరి ప్రమేయంతో మీకు టికెట్ వచ్చింది? మీరు అలా చేయొచ్చా? అలా మాట్లాడొచ్చా? అసెంబ్లీలో సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరు తప్పు చేసినా నేను క్షమించను. స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సీఎం గారు, ఈవెన్ మీ ఆల్సో, నేను తప్పు చేసిన నా మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి. నా జన సైనికులు, నా జనసేన ఎమ్మెల్యేలు తప్పు చేసిన, ఎంపీలు తప్పు చేసినా మీరు యాక్షన్ తీసుకోండి. ఆ విషయంలో మాత్రం క్రమశిక్షణ లేకపోతే కుదరదు అని చెప్పాడు. మరి అక్కడ ఆయన డిఎస్పీ గారు, ఆయన ఎవరు? జయసూర్య గారు, మా నాయుడు గారు, మాకు ఆయన అంటే అభిమానం. మాలో ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రాలేదు. అయినప్పుడు కూడా అక్కడ జరిగే విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాదిగా పేకాట గురించి, తప్పండి పేకాట అనేది, ఆ పేకాట వల్ల సర్వనాశనం అయిపోయాం మేము. మా పెద్ద పెద్ద క్లబ్బులు, 50 ఎకరం పొలం, ఆస్తులు, ట్రాక్టర్లు, బైలెస్ ట్రాక్టర్లు, రైస్ మిల్లు అన్నీ పోగొట్టుకుని బెదవాడి చేరాం. మాకు తెలుసు ఆ ఆస్తులు. అందుకే దాని గురించి మేము స్పందించి మాట్లాడాం. ప్యాకెట్ అనేది ఆడుతున్నారు, కోడి పందాలు 3 ముక్కలు ఆడుతున్నారు, కాయరాజా కాయ ఆడుతున్నారు, రకరకాల గుండాట్లు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా 3 రోజులు ఆ ఏరియాలో పర్మిషన్లు ఎవరు ఏం మాట్లాడలేకపోయారు అనాదిగా ఇప్పుడు వరకు కూడా. తర్వాత కూడా అది కంటిన్యూ చేస్తే ఎంతమంది పేద ప్రజలు, ఎన్ని కుటుంబాల రోడ్డు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేయలేక ఆ పిల్ల ఈలోపు ఏదో తప్పు చేసి ఎన్ని సంవత్సరాలు నాశనం అయిపోయినాయి. ఎంతమంది ఏండ్రు దాగి చచ్చిపోతారు. ప్యాకెట్ అనేది కామన్ అనే మాట ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి మీరు మాట్లాడొచ్చాము. ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. పేద ప్రజల కోసం మొన్న ఒక ఎమ్మెల్యే కూడా అదే మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి 10 గంటల దాకా పనిచేసాడు, 9 గంటల దాకా ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే తాగి ఒక 90 తాగి వెళ్తుంటే బైక్ ఆపేసి పట్టుకుంటున్నారు. 10,000 కట్టాల్సి వస్తుంది. అందుకే మేము సందులో బెల్ట్ షాప్ పెట్టాం, సందులో అక్కడ తీసుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళి తాగిపోతున్నాడు అని ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇది ఎంతవరకు సమంజసం అండి? 3,450 బెల్ట్ షాపులు ఆ రోజు తీసేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి రాష్ట్రం అంతా పిచ్చి మందుని పారించి ఆయన ఒక రూపంలో దోచుకుంటున్నాడు, ఇప్పుడు ఒక రూపంలో. ప్రొఫెషన్ ఏమైపోతుంది అర్థం కావట్లేదండి అసలు. ఒక బ్రాందీ షాప్ రాజకమ్మలకు వచ్చిందంటే 50 లక్షలకు వచ్చింది, పర్వాలేదులే, ఒక 20 లక్షలు మిగులుతాయంటే లోపల 20% ఎమ్మెల్యే కట్టాలి, ట్యాక్స్ కట్టాల్సిందే. అసలు ఏంటండి ప్రతి ఎమ్మెల్యేకి అదే ప్రజాసేవ? ట్యాక్స్ ప్రతి ఎమ్మెల్యేకి అదే పరిస్థితి అంటారా? 175 నియోజకవర్గాలు అందరి పరిస్థితి అలా ఉందండి. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడతలా, కొంతమంది బయటపడతలా. ఈ టైప్ అయితే ఎలాగండి? అక్కడ మళ్ళీ దొంగసారా, మళ్ళీ రకరకాలైన చీప్ లెక్కర్లు, కుటీర పరిశ్రమలాగా తయారు చేయటాలు. సరే, ఈ మధ్యకాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం పెద్ద హల్చల్ అయింది, చాలామంది కూడా చనిపోవడం జరిగింది, కుటీర పరిశ్రమలు బయటపడ్డాయి. ఎలా స్పందిస్తారు టోటల్గా ఈ కల్తీ మద్యం సంబంధించి?
కల్తీ మద్యం ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ లో కూడా చాలా అనుభవం ఉంది మీకు, ప్రజలు కష్టపడి పని చేసినాడు ఎవడైనా కానీ నైట్ అయ్యేసరికి ఒక 90 వేసుకోకుండా ఇంటికి వెళ్ళండి. వాడికి క్రమశిక్షణ కలిగిన ఒక శ్రామికుడు 90 వేసుకుని వెళ్ళేవాడు. ఫుల్గా తాగి బార్ దగ్గర పడిపోయేటటువంటి శ్రామికులు కూడా ఉన్నారు. భార్య సగం రైతులుగా వెళ్ళి లేపుకొచ్చుకొని ఓ ముద్ద అన్నం పెట్టుకుని పడుకుంటారు. అది వేరండి. ఇక మందు అనేది 80%కి ఎడిట్ అయిపోయిందండి. ఈ మందు అనే దాని మీద బాగా ఇన్కమ్ ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందామని పొలిటికల్ లీడర్లు అందరూ కూడా దానికి వ్యాపారం. మీరు చూడండి, ఏ బ్రాందీ షాప్ వెనకాలన్నా రాజకీయ నాయకులు ఏందుందా? సారాని మీరు ప్రోత్సహించవచ్చు. అంటే ప్రత్యేకించి అడిగేది సారాని సంబంధించి సారాని మందుని అసలు పొలిటికల్ లీడర్లు ప్రోత్సహించవచ్చా? సరే, ప్రోత్సహించారు. 50 కోట్లు, కోటి రూపాయలు, 2 కోట్లు పెట్టి షాపులు తీసుకుంటున్నారు. మీరు ఒరిజినల్ మందు అమ్ముకోండి, క్వాలిటీ మందు ఇవ్వండి. కావాలంటే 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. ఈ దొంగ సారాలు, దొంగ మద్యాలు, ఇవన్నీ కూడా తయారు చేసిన మద్యాలు చూడండి. అడ్డ రోడ్లో ఏంటి, అక్కడేంటి రాయలసీమలో మొలకలు చెరువు పరిస్థితి. టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ జనసేన, లేదా ఇంకోటి సార్, ఎవరైనా కానీ అది తప్పు. పేద ప్రజల్ని నిలువున మీరు హత్య చేస్తున్నారు అంతే. అలాంటివి మాత్రం నిర్మోహమాటంగా అరికట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరి ఎప్పుడు స్పందిస్తాడు కానీ స్పందించి యాక్షన్ తీసుకోవాలి. చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం సంశయంతో మనం ఏదన్నా యాక్షన్ తీసుకుంటే కూటమి చీలుద్దేమో, పేద ప్రజలకు అన్యాయం జరుగుద్దేమో అనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్. ఆయన స్పందించకపోతే జనాల మరణాలు పెరిగిపోతున్నాయి కదా, పేదవాడు చనిపోయే పరిస్థితి వస్తుంది. కల్తీ మద్యం దాగి కల్తీ బలైపోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి. మీరు ఒకటి ఆలోచించండి, ఒక వ్యక్తి చచ్చిపోయినా 10 మందిని బతికించాలి, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశం, కాన్సెప్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జరిగేది అది. తప్పులు జరగట్లంటలే, తప్పులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ అరికడటానికి, దివ్యదృష్టితో చూస్తానికి పవన్ కళ్యాణ్ దశావతారాలు ఉన్నోడేం కాదు. అంటే 10 తలకాయలు ఉన్నోడేం కాదు. ఆయనకు ఉన్నది ఒకే తలకాయ. ఈ తలకాయతోనే బీజేపీ ఓ పక్కన దొబ్బుతుంది, టీడీపీ ఓ పక్కన ఎన్నుకోటు పొడుస్తుంది, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ పవన్ అనేవాడు ఉంటే నాకు బతుకులేదనేది అతను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను అనేది ఉంటే నన్ను తొక్కుతానన్నాడు, తొక్కాడు కాబట్టి నా కోట్లు కూడా పనిచేయలేదు కాబట్టి రేపొద్దున అతను అనేది లేకోకుండా చూసుకోవాలనేది అతని ఆలోచన. మళ్ళీ 29లో సపోర్ట్ చేయకపోతే ఏంటనేది ఈయన ఆలోచన. అయ్యే చూసుకుంటాడా? సొంత జన సైనికులకే న్యాయం జరగకపోతే అయ్యే చూసుకుంటాడా? ఏం చూసుకుంటాడు సార్? ఒకసారి ఆలోచించండి. అతని మీద ఎంత ప్రెషర్ ఉందో ఆలోచించండి. అతను ఏ మాట మాట్లాడినా దాన్ని విషయం చేస్తున్నారు. నిన్న బ్లైండ్గా సపోర్ట్ చేసి లక్ష్మీనాయుడు విషయంలో వెళ్ళినట్టయితే మేము చెప్పామా కాపుల పార్టీ అని? కాపులు తప్పనేసి ఎవరూ లేరు అతనికి. జనసేన అంటే కాపుల పార్టీ అని ఒక ఎస్సీ మాట్లాడతాడు, ఏ శ్రవణ అజయ్ కుమారా లేదా ఇంకోడు జడ శ్రవణ్ లేదా ఇంకో బీసీ మాట్లాడతాడు, ఇంకొక ఎస్టీ మాట్లాడతారు. ఇవాళ అందరు మనలో పొందాడు. ఎవరికి సమస్య వచ్చినా వెళ్తున్నాడు. కోయల్లో ఉన్న మా బంధువుల, మా కాపుల, మన్యం జిల్లాలో ఉన్న అడవుల్లో 250 మంది ప్రజలుంటే 4.5 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టి రోడ్లు వేయటానికి వెళ్ళారు మా కాపుల పార్టీ ఏంటి? రంగా గారిని పవన్ కళ్యాణ్ని కాపు అనకూడదండి. అందులో మాత్రం వాళ్ళ ఇద్దరికి కూడా మినహాయింపే. మీరు చూడండి, వెంకటేశ్వరరావు అని ఆయనకి చెప్పులు కుట్టినటువంటి తెనాలి ఆయనకి ఏ విధంగా శాలువా కప్పి లక్షలు ఇచ్చి దండం పెట్టి, ఆయనకి కులం అనేది లేదండి. నిజంగా కూడా రంగా గారు ఎస్సీలతోనండి, మైనార్టీస్తోనండి బతికింది రంగా గారు కూడా. ఎంతమంది, ఎన్ని కులాల వాళ్ళండి, అలా అనకూడదండి. మాకు తెలిసి మేము రంగా గారితో ఆ రోజు మేము వెళ్ళామండి. ఓ పదిరికుప్పమా, ఓ రామకృష్ణాపురమా, ఒక చుండూరా, ఆయనతో పాటు వెళ్ళి తిరిగిన వాళ్ళమండి మేము. జరగంగానే వెళ్ళి స్పందించి మాకు రంగా వచ్చాడు. కులం వాళ్ళు వాళ్ళు కాపులు కాదు కదండి, దళితులండి. వాళ్ళిద్దరిని కూడా కులాలకు మినహాయింపు ఇచ్చి దయచేసి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా బాగా కష్టపడతారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పొలంలోకి వెళ్ళిన విషయం ఒక్కసారి చూడండి. మీరన్నా ఆ మీడియా చేసింది లేతలేదు. దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు, మా ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు అంతా లైవ్ వచ్చింది, వీడియోస్ కూడా వచ్చినాయి సార్. ఇంకోటి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా స్పందించట్లేదు, ఏమైపోయాడు డిప్యూటీ సీఎం అనేది
నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిత్యం ఏ విషయం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఏ విషయానికి మాట్లాడలేదనేది ప్రధానమైన వాదన. ఏమంటే ఒక దళితుడి మీద కడపలో జరిగిన ఇన్సిడెంట్, ఒక ఎంప్లాయ్ ఆయన పట్టుకుని కొట్టి కట్టేసారు లోన. ఎవరికి ఏం జరిగినా ఉద్యోగస్తులు నేను ఉన్నానండి. వెళ్ళాడా లేదా చెప్పండి, మీరే చెప్పండి. రేణిగుంటలో వెళ్ళాడా లేదా? ఎన్ని విషయాలు చెప్పాలండి? ఫారెస్ట్ రేంజ్ని కొడితే వరకు దానికి సంబంధించి మామూలు కేసు పెట్టి వదిలేశారు. అసలు కేసు పెట్టి వదలటం ఏంటంటే ఎప్పుడు లేనటువంటిది. మీరు భలే గుర్తు చేస్తున్నారు. ఫారెస్ట్ విషయంలోనే చూడండి, ఫారెస్ట్ శాఖ మంత్రి కూడా వాళ్ళకి ఎన్ని రైట్స్ ఇచ్చాడో చూడండి. వాళ్ళు నిన్న చూడండి రికవరీస్ కానీ ఎంత ఇదిగా పెరిగినాయో చూడండి, నేరాలు ఎంత ఇదిగా అరికట్టగలిగారో చూడండి, ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎంత చేశారో చూడండి, అనదర్ ఫారెస్ట్ మొక్కలను నాచడం అనేది కానీ ఇంకోటి కానీ ఏ విధంగా పెంచుతున్నారో చూడండి. ఎప్పుడూ లేనిది మాకు ఈ రైట్స్ ఉన్నాయా, మాకు కూడా పోలీసు వారికి మళ్ళీ పవర్ఫుల్ యాక్షన్ తీసుకునే ఇది ఉందా అని చెప్పి కొంతమంది స్మగ్లర్స్ మీద తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇవాళ ఆనందంగా పవన్ కళ్యాణ్ లాంటి ధైర్యం ఉన్నవాడు మంత్రిగా మాకు అండగా ఉంటే మేము ఫారెస్ట్ ఆస్తుల్ని దోచుకోకుండా కాపాడగలం అని చెప్పి నిన్నగాక మొన్న ఫారెస్ట్కి సంబంధించిన ఒక మీటింగ్లో కూడా వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఫారెస్ట్ హయ్యర్ అధికారులు అవన్నీ కూడా మీ మీడియాకి వచ్చినాయి ఆల్రెడీ. ప్రజా సమస్య మీద స్పందించట్లేదు అనేది ప్రధాన లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కానీ జనవాణి అని పెట్టి కల్తీ మద్యం గురించి జనవాణి అదే కల్తీ మద్యం విషయంలో మాట్లాడబట్టే, అదే తిరుమల లడ్డు మీద మాట్లాడబట్టే, కాకినాడలో జరిగిన స్మగ్లింగ్ గురించి మాట్లాడబట్టే, అక్కడెక్కడ జరిగేటటువంటి అన్యాయాల గురించి మాట్లాడబట్టే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది, వెళ్ళి యాక్షన్ తీసుకోగలుగుతుంది, కేసులు కూడా కట్టగలుగుతుంది. అందులో భాగంగానే అరెస్టులు జరిగినాయి. కానీ కక్ష సాధింపులు ఇది కాదు. రేపు వైఎస్ఆర్ వస్తే వీళ్ళని అరెస్ట్ చేయరా? వితౌట్ ఎవిడెన్స్ కేసు కడతారా పోలీసులు? ఆలోచించండి. వితౌట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేస్తారా? మన రాజకమల్లా నాగేశ్వరరావుని అరెస్ట్ చేసేది ఒక ఎంపీని, ఒక మిథున్ రెడ్డిని, ఒక పెద్దిరెడ్డిని, లేదు ఒక భాస్కర్ రెడ్డిని. ఏంటండి ఏదైనా మాట్లాడతానికి ఉండాలి. సరే అండి, చిరంజీవి గారు ఏదైతే ఒక సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నా పైనటువంటి కొంతమందిని ఫోటోలు డీ ఫోటోలు చేసి మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పెట్టి అసభ్యంగా పెడతానని చెప్పి ఫిర్యాదు చేశారు. దాని మీద కోర్టు కూడా యాక్షన్ తీసుకోమంది. అయినా కూడా దయా చౌదరి అనే వ్యక్తి ఇప్పటికి కూడా ఈరోజు స్టిల్ కూడా చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నటువంటి పదాలతో ఫోటోలతో మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది కూటమిలో విభేదం రావాలండి. కూటమిని చేల్చకపోతే, విభేదించకపోతే మనం గెలవలేమనే ఆలోచన ఉంది. అంటే దీనికి కూడా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్తాను, ఒక మైనార్టీ అమ్మాయి వంగవీటి సుజాత, వంగవీటి సౌమ్యన అని చెప్పి ఏదో పేరు పెట్టుకుని దాన్ని ఇష్యూ చేసేసారు. అమ్మాయి మైనార్టీ అంటే ఇదే పోలీసు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తేలింది. అట్లాగే మీరు చెప్పిన దయా చౌదరి అని చెప్పి అట్లాంటిక్ గానే ఉంది. దయా చౌదరి బాగుంది, జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా కలుస్తుంది అని చెప్పి పెట్టుంటారు. దయా చౌదరి కావచ్చు, ఇంకో చౌదరి కావచ్చు, ఏ చౌదరి ఓన్లీ మెగా ఫ్యామిలీ కుటుంబాన్ని టార్గెట్ చేసి పోస్ట్ ఏమి కాదు. నిత్యం ప్రజల్లో ఉంటారు. టార్గెట్ చేయనివ్వండి, పోయిందే ఉంది. మంచి ఏంటో చెడేంటో తెలుసు. ఆలోచన గల కాపులు అందరికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మెగా ఫ్యామిలీ వెనకాల ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఐక్యతగా ఉండటం కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండటం కానీ, వీళ్ళందరూ కలిసి నలుగురికి మంచి చేయటం కానీ, ఇప్పుడు ఆయన కూడా ఉచిత ఆక్సిజన్ కానించి, ఉచిత బ్లడ్ బ్యాంకులు కానించి, ఐ బ్యాంకులు కానించి ఆయన నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఆయన సంపాదించిన ఏం దాచుకుంటున్నా. ఈయనైతే అసలు రూపాయి లేకోకుండా నాకేంట్లే, నాగబాబు అన్నయ్య ఉన్నాడు, చిరంజీవి అన్నయ్య ఉన్నాడు అని చెప్పి భార్య బిడ్డలకు కూడా దాచిన డబ్బులు కూడా మన డ్రా చేసి మొత్తం పంచిపెట్టాడు. మెగా ఫ్యామిలీని అంటే ఎవరి కాళ్ళు ఏమంటే ఒక మాట చెప్తానేనండి, ఆ మెగా ఫ్యామిలీని అంటే మధ్యాహ్నం పూట సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్దో, సాయంకాలం పూట రాత్రిపూట చంద్రుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్దో, అట్లాగే మన మీద మనం ఉమ్మేస్తే ఏమవుద్దు, కలియుగ ప్రత్యక్ష దైవం మీద ఉమ్మేస్తే తిరిగి ఎలా మనకే తగులుద్దో, మన మీద పడుద్దో, అట్లాగే సేమ్ టు సేమ్ ఏమీ పీకలేరు, ఏమీ కాదు. మన మీద మనం ఉమ్మేసుకుంటామే మెగా ఫ్యామిలీని అంటాం. ఏం తప్పులు చేశారని ఎవరి కాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బాయ్. ఇంకా థ్యాంక్ యూ సార్.